హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. 8 ఏళ్ల తర్వాత పోలీసులు ఒక నిందితుడిని పట్టుకున్నారు. అది కూడా ఎలా పట్టుకున్నారంటే ల్యాప్టాప్లో నుంచి డిఎన్ఏ తీసుకొని డిఎన్ఏలో టెస్ట్ చేస్తే దొంగ వాడని తెలిసింది. అసలు ఏంటి ఆ స్టోరీ? 2017 అమెరికా న్యూజెర్సీ. ఓకే. న్యూజెర్సీలో హనుమంత్ నర్రా, శశికళ నర్రా, వాళ్ళకు ఒక అనీష్ నర్రా అనే 7 ఏళ్ల పిల్లోడు. ఇండియన్స్. ఓకే. కాగ్నిజెంట్లో పనిచేస్తూ ఒక అపార్ట్మెంట్లో ఉండేవారు న్యూజెర్సీలో. అదే కంపెనీలో పనిచేస్తాడు హమీద్ అనే ఒక ఆయన. ఓకే. తను అక్కడే చుట్టుపక్కల ఎక్కడో ఉంటాడు. వాడి కన్ను శశికళ మీద పడింది. తరచూ ఏమని వేధించేవాడు. ఏదో ఒక వచ్చిరాని భాషలో, ఆమెకు అర్థం కాని భాషలో ఏదో ఒకటి అనేవాడు. హమీద్ శశికళని ఇబ్బంది పెట్టేవాడు. ఆమె ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఏం చేసిందో ఒకసారి వాళ్ళ హస్బెండ్కి చెప్పింది, మన ఇంటి దగ్గర ఉండే హమీద్ ఈ మధ్య కొంచెం ప్రవర్తనలో తేడా వచ్చిందండి, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని. హనుమంతు ఏం చేశాడు, హమీద్కి వార్నింగ్ ఇచ్చాడు, బాబు నువ్వు మనం ఇండియన్స్ కాబట్టి తరచూ ఎక్కడో దగ్గర కలుస్తూ ఉంటాం, దేశం కానీ దేశం వచ్చావు, నువ్వు ఇలా మా ఆవిడ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం బాగాలేదు. ఓకే. అంటే ఇప్పుడు ఏదన్నా నువ్వు పబ్కి వెళ్ళావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అమ్మాయి ఇంత వోడ్కా షాట్ తీసుకోవడం చూస్తావు, అది ఆవిడ అలవాటు అయి ఉండొచ్చు, కానీ ఆవిడకి అలవాటు ఉన్నంత మాత్రాన నువ్వు ఆవిడని ఇంకోలాగా అనుకోవాల్సిన అవసరం లేదు, తప్పది. సో అట్లా ఎప్పుడైనా సరే ఏదైనా పార్టీలో ఎవరైనా ఏదైనా చూస్తే కొంచెం బోల్డ్గా డ్రెస్ వేసుకున్నా, ఈ చిన్న షాంపెయిన్ లాంటివి చీర్స్ కొట్టినా, సరదాగా మాట్లాడినా సరే వీళ్ళు ఏం ఫిక్స్ అవుతారంటే ఇంకా అంతే, నేను ఈమెని ట్రై చేస్తే నాకు పడిపోద్దేమో అనే ఆ పిచ్చి ఫీలింగ్లో ఉంటారు. ఆ ఫీలింగ్లో ఇబ్బంది పెడతా ఉంటారు. అలా ఇబ్బంది పెట్టి వచ్చేసరికి ఆవిడకి ఇబ్బంది అనిపించి పాపం భర్తకే చెప్పింది, పలానా వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని. తను వార్నింగ్ ఇస్తే అయినా కూడా 2-3 సార్లు ఆగల, మళ్ళీ తరచూ నెక్స్ట్ టైం 1-2-3 సార్లు ఆగల. అది కంపెనీలో మేనేజ్మెంట్కి చెప్పాడు. సో ఇట్లా హమీద్ మా మిసెస్ అంటే అందరూ ఒక చోట పని చేస్తున్నారు, ఓకే, మిసెస్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అని. మేనేజ్మెంట్ ఏం చేసి హమీద్ని మందలించింది, దిస్ ఈజ్ నాట్ ద వే టు బిహేవ్, మీరు కంట్రీకి వచ్చారు, అవును, పద్ధతిగా ఉండండి, మా కంపెనీలో ఇలాంటివి ఎంటర్టైన్ చేయం, కొంచెం చూడండి మీ మీద ఇలా కంప్లైంట్ వచ్చింది, నెక్స్ట్ టైం రాకుండా రిపీట్ చేసుకోండి అని మేనేజర్ హమీద్తో మాట్లాడాడు, చెప్తారు. ఇంకా తర్వాత ఈయనకి నచ్చల ఈ అంశం, అందరి చేత చెప్పిస్తున్నాడు వీడు, నన్ను ఏదో ఇదిగా చూస్తున్నాడు, అందరు నన్ను అలాగే మన శశికళ ఇబ్బంది పెట్టింది వీడే అని మాట్లాడుతున్నారు. అది చూసి తనకి ఎందుకో నచ్చల. ఒకరోజు వీళ్ళుండే అపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు. ఓకే. వాళ్ళ భర్త షిఫ్ట్ ఈవిడ షిఫ్ట్ తెలుసుకొని వాళ్ళ భర్త రావడానికి ఎంత టైం అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకొని ఇంటికి వెళ్ళాడు. శశికళ వాళ్ళ కుమారుడు హనీష్ అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఏం చేసేది, వచ్చిరాని భాషలో ఆమెను ఏదో అడిగితే ఆమె ప్రతిఘటించింది. ఆ పిల్లోడిని కూడా చూసి ఏదో అన్నాడు. మొత్తానికి అక్కడ జరిగిన ఘర్షణ వాతావరణంలో ఆమెను చంపేశాడు, పిల్లోడిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా బాగా జాగ్రత్త పడ్డాడు, ఎక్కడ ఏ ఆధారం లేకుండా చాలా నీట్గా జాగ్రత్త పడి, అంటే ఏదో ప్రొఫెషనల్ కిల్లర్ లాగా చేసింది ఒక్క మాట, 2 తల్లి అండ్ అదే చేసింది ఒక్క మాట అయినా ప్రొఫెషనల్ గా చేశాడంట, చాలా అలా చేశాడు. ఇక తర్వాత ఈ విషయం హనుమంత్ ఇంటికి వచ్చాడు ఉద్యోగం అయిపోయిన తర్వాత, తీరా చూస్తే భార్య పిల్లోడు అలా పడున్నారు. సో వాడు ఉంటారు కదా వాళ్ళ టెన్షన్, అటు పోలీసులకు చెప్పి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి అతను ఏడ్చి ఇవన్నీ చేసేసరికి, ఎక్కడైనా సరే భార్య పిల్లలు ఇంట్లో చనిపోయారంటే ఫస్ట్ హస్బెండ్ వైపు అన్ని వెళ్తాయి, ఇతనే ఏదైనా చేశాడేమో అని. ఇక్కడ కూడా అలాగే పాపం హనుమంతునే వీళ్ళు అనుకున్నారు ఇతనేనేమో అని. అతను తీసుకెళ్ళి అన్ని విధాలుగా ట్రై చేసి చూశారు వాళ్ళ తెలివితో, ఎక్కడ కూడా పాపం ఈయనకు తెలియదు అని తెలిసింది. అంటే ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చాడనే విషయం CCTVsలో తెలుస్తుంది, ఇంటికి ఎప్పుడు వచ్చాడో తెలుస్తుంది. మరి వెళ్ళేటప్పుడు ఏమైనా చంపి వెళ్ళావా ఇట్లాంటి ఆధారాలు. సో కొన్నాళ్ళకి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకల. మరి అక్కడ CCTV లేదేమో, ఈ హమీద్ వచ్చి వెళ్ళింది ఎవరికి తెలియలా. ఓకే. అందరూ ఈ కేసుని పోలీసు ఇన్వెస్టిగేట్ చేసే టైంలో ఈ హమీద్కి వీళ్ళకి ఏదో గొడవలు ఉన్నాయని ఆఫీస్లో కనుక్కుంటే తెలిసింది.
పోలీసులు ఆఫీస్ దగ్గరికి అడుగుతారు కదా, మీకు ఏమన్నా తెలుసా, మీ దగ్గరే పనిచేసేది కదా, ఎవరితో ఏమన్నా ఒకసారి ఒక కంప్లైంట్ వచ్చిందండి హమీద్ అనే వారితో గొడవలు ఉన్నాయని. వీళ్ళు హమీద్ దగ్గరికి వెళ్ళి విచారణ జరిపారు. విచారణ జరిపితే అతను నాకేం తెలియదండి, అదేం తెలియదు అన్నాడు. వీళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి కాగ్నిజెంట్లో నేను ఇండియాకి వెళ్తానని చెప్పేసి ఇండియా షిఫ్ట్ చేయించుకున్నాడు హమీద్. ఓకే, ఇండియాకి వచ్చేసాడు వాడు ప్లాన్తోనే. ఇండియాకి వచ్చేసి మళ్ళీ అదే కాగ్నిజెంట్లో పనిచేస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఏదో జాబ్ చేసుకుంటూ మళ్ళీ అదే కాగ్నిజెంట్లో కంటిన్యూ అవుతా ఏదో రకంగా ముందుకు వెళ్తున్నాడు. అయితే అమెరికా పోలీసులు ఏం చేస్తారు, కాగ్నిజెంట్ సంస్థని కనుక్కుంటే ఇక్కడ పనిచేస్తున్నాడు అని తెలిసింది. ఓకే, వాడి బ్లడ్ శాంపిల్స్, డిఎన్ఏ శాంపిల్స్ కావాలంటే వాడు నేను ఇవ్వను పో అన్నాడు. కంపెనీ ఏం చేసింది, వాడి ల్యాప్టాప్ని సీజ్ చేసి పోలీసులకు అప్పచెప్పింది. వాళ్ళు అడిగేసరికి పోలీసులు ఏం చేశారు, ఆ ల్యాప్టాప్ నుంచి వాడి డిఎన్ఏని తీశారు. ఓకే, ఎందుకు డిఎన్ఏ మీద అంత కష్టపడ్డారు అంటే ఆ సంఘటన స్థలంలో పోలీసులకి 3వ రక్తం కనిపించింది. వైఫ్ రక్తం, పిల్లోడి రక్తమే కాకుండా 3వ వ్యక్తి రక్తం ఉంది. బ్లడ్ కొంచెం కర్షన్. ఇప్పుడు నువ్వు నన్ను చంపడానికి వచ్చిన ఇట్లా చావను కదా, నేను ఏదో ఫైట్ చేస్తాను, చిన్న నీకు కూడా ఏదో అయిపోతుంది కదా. అట్లా ఒక 3వ వ్యక్తి బ్లడ్ డిఎన్ఏ కనపడింది. ఆ 3వ వ్యక్తి బ్లడ్ ని హనుమంతుకు మ్యాచ్ చేస్తే సరిపోలా, ఇతను కాదు. ఓకే, మరి ఎవరు ఇతడు అని చెప్పేసి వాళ్ళ ల్యాప్టాప్ని తీసి డిఎన్ఏ మ్యాచ్ చేసి కరెక్ట్గా సరిపోయింది, ఇతడే అని తెలిసింది. సో న్యూ జెర్సీ వాళ్ళు ఇండియన్ పోలీసులతో మంతనాలు జరిపి చాకచక్యంగా వాడిని ఇక్కడ నుంచి అక్కడికి పట్టుకెళ్ళిపోయారు. ఇండియా నుంచి యుఎస్ తీసుకెళ్ళి హమీద్ని. ఎస్, ఇప్పుడు అంటే 2017లో జరిగింది ఇది, ఇప్పుడు 2025. అప్పటి నుంచి పోలీసులు బాగా లోతుగా దర్యాప్తు చేసి మొత్తానికి అయితే నిందితుని పట్టుకొని అయితే వెళ్ళిపోయారు. అయితే ఇన్నేళ్ళకి తెలిసింది. ఇన్ని రోజులు కేసు నడిచిద్దా అక్కడ నడిచింది. మరి వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు అక్కడ పోలీసులు. నాకు ఒక్క డౌట్ ఈ కేసులో ఏంటంటే, ఆ హమీద్ ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు సీసీటీవీలు లేవా అని. యుఎస్ అంత పెద్ద, న్యూ జెర్సీ నాట్ ఏ జోక్. అవునవును, అక్కడ వీడు వచ్చి వెళ్ళినట్టు ఆధారాలు లేకుండా వాడేలా జాగ్రత్త పడ్డాడు, అదొకటే విషయం. అంటే ఇంటి పక్కన ఉంటాడు కదా, అంత డౌట్ రాలేదేమో కదా. మేబీ కానీ ఇంటికి వచ్చి పోయినట్టు ఆ రోజే హత్య జరిగింది. మొగుడు వచ్చాడు వెళ్ళాడు, ఇంకెవరు వచ్చారు వెళ్ళారో తెలుస్తుంది. ఒకవేళ వీధిలో సీసీ కెమెరాలు చూసినా గానీ హమీద్ పక్కింటోడే కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి అనుకుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో అని. అవును, అట్లా ఉంటది. బట్ ఓవరాల్గా అయితే సిచ్యువేషన్ మొత్తానికి అయితే 8 years తర్వాత సాల్వ్ అయింది ప్రాబ్లం. బట్ నర్రా హనుమంతుకు మాత్రం న్యాయం జరగల. బికాస్ తన కొడుకు ఇప్పుడు ఉంటే వాడు 15 ఏళ్ళతో ఉండేవాడు, ఇంకా పెరిగి 10th class వరకు వచ్చేవాడు, వాళ్ళ ఆవిడతో బాగుండేవాడు. బట్ అది లేకుండా పోయింది. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారా? ఖచ్చితంగా 100%. ఇంకా అక్కడ చట్టాలు ఇంకా దారుణంగా ఉంటాయి. నువ్వు చేసిన 2 మర్డర్లు. ఓకే, మరి నిన్ను ఉరి తీసినా ఆశ్చర్యం లేదు. అంటే సిటిజన్ వచ్చేసి ఇండియన్ కదా. ఇండియన్ సిటిజన్ అయితే నువ్వు ఏ దేశం కంటే ఆ దేశానికి వెళ్ళి ఏ నేరం అంటే ఆ నేరం చేయలేవు కదా. ఓకే, ఇప్పుడు ఒక ఆఫ్రికా వాడు వచ్చి మన ఇళ్ళల్లో అందరినీ చంపేసి పోలేడుగా, అరెస్ట్ చేయాల్సిందే కదా. ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.